అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సాంఘిక సంబంధాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలలో మీరు సహకారాన్ని అందిస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కలిపి చర్చలు చేయడం, వారికి సహకరించడం, ఆర్థికంగా వారికి సహకరించడం వల్ల మీ మానసిక ప్రశాంతతను పొందడం, అలాగే మీ యొక్క నిర్ణయ సామర్థ్యం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ఆలోచనలు మీ మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం మొదలైన వాటికి అవకాశం సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మంచి ఆలోచనలు, మంచి నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గానికి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతానం యొక్క ఆర్థిక విషయాలు కావచ్చు, వారి యొక్క అభివృద్ధి కావచ్చు, మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం కూడా ఏదైనా పోటీ పరీక్షలు లాంటి దాంట్లో కానీ, వారి రంగాల్లో ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా వారు దాంట్లో పార్టిసిపేట్ చేయడం, దానికి సంబంధించి కృషి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీన రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క స్వస్థలాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ప్రయాణాలకి, అలాగే దాంతోపాటుగా గృహ సౌఖ్యం విషయంలో దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. స్థిరాస్తుల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో స్పెషల్గా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. కొత్త అంశాల మీద దృష్టి కేటాయిస్తారు.